వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణకు టెస్లా రానుందా? రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఎలాన్ మస్క్ సానుకూలంగా ఉన్నాడా? గతంలో కేటీఆర్ మస్క్కు ట్వీట్ చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే తెలంగాణ అనువైన ప్రాంతమని, మీ రాకకు తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తుందని అన్నారు. అయితే ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రస్తుత తెలంగాణ ఐటీ పారిశ్రామిక మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు గురువారం వెల్లడించారు. డిసెంబర్ 2023 నుంచే రాష్ట్రంలో టెస్లా పెట్టుబడి పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. టెస్లా కంపెనీతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తన పోస్టును ట్విట్టర్లో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ట్యాగ్ చేశారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నామని, టెస్లా వంటి ప్రపంచంలోని మేటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అనుమతులను సులభతరం చేశామని, రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు, పెట్టుబడులు పెట్టించేందుకు టెస్లాతో పరిశ్రమల శాఖ, ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాయని శ్రీధర్ బాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా అంతకుముందు బీఆర్ఎస్ నేత, ఐటీ శాఖ మాజీ మంత్రి దీనిపై పోస్టు పెట్టారు. టెస్లా కంపెనీ దేశంలో 2 లేక 3 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు చూస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజెక్కించుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో గురువారం ఉదయం పోస్టు చేశారు. దీనికి స్పందనగా కొద్ది గంటల్లోనే మంత్రి శ్రీధర్ బాబు ట్విట్టర్లో పోస్టు చేయడం విశేషం.